బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో అయితే చాలామంది మాజీ ఎంపీటీసీలు, మాజీ డిప్యూటీసీలు, ఇతర వ్యక్తులు కూడా అయితే జాయిన్ అయిన పరిస్థితి ఉన్నాయి. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఎవరైనా అధికార పార్టీలో జాయిన్ అవుతారు, మీరు ఎందుకు ప్రతిపక్షంలో జాయిన్ అయ్యారు? అధికార పార్టీ ఎలాంటి లాభం లేదనే ఉద్దేశంతో ఈరోజు మాడుగుల మండలం నుండి భారీ ఎత్తున మన శ్రీధర్ అన్న గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి చాలామంది రావడం జరిగింది. అధికార పార్టీలో ఉండి కూడా అంటే మా కల్వకుర్తి గడ్డవాన్ని చెప్పుకుంటాడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు, మా పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటాడు. కానీ పాలమూరుకి ఏ రకంగా కూడా ఇప్పటి వరకు ఒక మంచి కార్యక్రమాలు కూడా చేపట్టలేకపోయారు. కాబట్టి మా రహదారులు ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి చేయాలనుకుంటే, కానీ ఆయన సొంత ఊరికి మాత్రమే అనవసరంగా కూడా ఒక ఏమంటారు కమాన్లు కట్టించుకొని దానికి ఏదో చేపించుకున్నాడు తప్ప పాలమూరుకి 90% చేసిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఇప్పటి వరకు కూడా ఆయన ఇన్ని రోజులు 2.5 సంవత్సరాలు అవుతుంది ఆయన అధికారంలోకి వచ్చి, కానీ 10% పనిని కూడా ఇప్పటి వరకు ఇంకా చేయలేకపోతున్నాడు. కాబట్టి ఇలాంటి ఎన్నో ప్రజలకు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇబ్బంది పెట్టే పనులే చేస్తున్నాడు. కాబట్టి రైతు బంధు ఎగ్గొట్టినాడు, ఇప్పటివరకు ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి వేయలేకపోతుండు. అలాగే నీటి సమస్యలు, కరెంటు సమస్యలు, రైతులు మళ్ళీ పాతకాలంలో గతంలో కేసీఆర్ గారు రాకముందు ఎట్లయితే 10 సంవత్సరాల కింద 12 సంవత్సరాల కింద ఎలాంటి కష్టాలు అయితే అనుభవించినారో అలాంటి కష్టాలన్నీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఆ కష్టాలన్నీ మళ్ళీ తెలంగాణలోకి వచ్చినాయి. కాబట్టి అలాంటి కష్టాల నుండి గట్టెక్కాలని ఇంకా 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఖచ్చితంగా రాబోయేది బీఆర్ఎస్ పార్టీ అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా అధికారంలో లేకపోయినా కూడా కేసీఆర్ గారే మా నాయకుడు అనే ఉద్దేశంతో ఈరోజు చాలామంది యువత, ముఖ్యంగా యువత బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నది. ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు యువతకు ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా రైతుల పక్షాన నిలబడి కేసీఆర్ గారు రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ప్రతి ఒక్కటి రైతు బంధు పథకం ద్వారా ఎన్నో కుటుంబాలను ఆదుకున్న ఘనత కేసీఆర్ గారిది. మనం అడగకుండానే రైతులకు అనేక విధాలుగా ఆయన సాయం చేసినారు. కాబట్టి ప్రతి ఒక్కరం మనం అందరం కూడా రైతు కుటుంబంలో నుండే వచ్చినాం. కాబట్టి యువత కూడా కేసీఆర్ గారి వైపు, బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు పాలకుర్తిలో నేను నల్లమల్ల పులిని మొత్తం నేనే అభివృద్ధి చేసిన, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం సంక్షేమ పథకాలు అందలే, కనీసం నీళ్లు కూడా రాలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితి ఉంది అక్కడ? అదే చెప్తున్నాను కదా ఇంతకుముందు, అంటే మేము కూడా మా ప్రాంతం వారు కూడా అనుకున్నాము కల్వకుర్తి బిడ్డ వస్తే ఏదో రకంగా సరే ఎవరు గెలిచినా సరే, ఎవరైతే మన రైతులకు ఏదో కల్వకుర్తి ప్రజలకు ఏదో మంచి చేస్తాడనేది మనం కేసీఆర్ గారు చూసుకున్నట్టయితే ఈరోజు వారు ఎక్కడున్నా కూడా ఆయన తెలంగాణ మొత్తానికి కూడా ఆలోచించుకున్నారు. కానీ కనీసం కల్వకుర్తి బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఈరోజు కల్వకుర్తి కూడా ఎలాంటి ఆయన సొంత ఊర్లో కూడా రైతు బంధు, నిజంగా రైతు బంధు కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ కావచ్చు, సొంత ఊర్లో కూడా చేయించుకున్నాడేమనేది ఆ సొంత ఊర్లో వాళ్ళ రేవంత్ రెడ్డి ఏదైతే పుట్టిన ఊరు కొండారెడ్డిపల్లి కల్వకుర్తి నియోజకవర్గంలో ఇంత గతంలో ఉన్నదో ఆ కల్వకుర్తి నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలోకి మీరు అందరూ కూడా వెళ్ళండి. ఎవరైతే మీడియా మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా నేను, ఆ సొంత ఊర్లో అన్న కనీసం ఒక కళ్యాణ లక్ష్మి కావచ్చు, కరెంటు 100% కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లయితే కరెంటు ఉన్నదో అలాంటి కరెంటు 100% కావచ్చు, లేకపోతే రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే రుణమాఫీ కావచ్చు, 100% అయినదేమో. మీరు అందరూ కూడా ఖచ్చితంగా మీరు మీడియా మిత్రులు వెళ్ళాలి అక్కడ ప్రతి గ్రామంలో కూడా మీరు అందరినీ కూడా కనుక్కోండి. అలాంటిది ఏదైనా ఉంటే కేటీఆర్ గారు ఇందాకనే చెప్పినారు, కనీసం వాళ్ళ సొంతం ఇప్పుడు ఏదైతే శ్రీధర్ గారు పార్టీలో శ్రీధర్ అన్న గారు జాయిన్ అయినారో ఆయన సొంతం మా అత్తగారు మండలం, అది మాడుగుల మండలం, ఆ మండలం నుండే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ రాబోతుందని రేవంత్ రెడ్డి గారికి ఈరోజు సవాల్ విసురుతూ ప్రతి ఒక్కరు కూడా కల్వకుర్తి నియోజకవర్గంలోని చాలామంది ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడానికి, మా మండలంలో కూడా 22 మా తలకొండపల్లి మండలం కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తుందా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ పరిపాలన నడుస్తుందా? కొండారెడ్డిపల్లి ఒక్కటే కాదు బ్రదర్, మొత్తం అన్ని మండలాల్లో కూడా
అన్ని మండలాల్లో కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే వాళ్ళ బ్రదర్స్దే పరిపాలన నడుస్తుంది. ఎక్కడ చూసినా కానీ వాళ్ళు మొత్తం రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మాత్రమే అధికారంలోకి వచ్చినారు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎవ్వరికి కూడా ఎలాంటి అవకాశం లేకుండా కేసీఆర్ గారు వారు పరిపాలన నడిపించినారు. కాబట్టి డైరెక్ట్గా ప్రజలకి రైతులు ఏదైతే ఉన్నారో ఎవరైనా సరే ఈరోజు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకే పడేటట్టుగా రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఎవరికి కూడా 1 రూపాయి కూడా పక్కకు పోకుండా డైరెక్ట్గా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేటట్టుగా చేసినారు. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి అవకాశం లేదు వాళ్ళకి, మొత్తము దాంతో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తలేరు. కానీ వాళ్ళు సొంతంగా రియల్ ఎస్టేట్ దందా కావచ్చు, లేకపోతే మొత్తం భూముల దందా చేసుకుంటా వాళ్ళ అన్నలు వాళ్ళ మొత్తం అదే దందా, మొత్తం వాళ్ళ పరిపాలన అనేది వాళ్ళ బ్రదర్స్తోనే నడుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ కనిపిస్తలేదనే స్టేజ్ల మీదనే కనిపిస్తున్నారు. ఏదో మాటలు చెప్పడానికి మాత్రమే కనిపిస్తున్నారు కానీ చేతలన్నీ కూడా వాళ్ళ బ్రదర్సే నడిపిస్తున్నారు, వాళ్ళ బ్రదర్స్తోనే నడిపిస్తుంది. పాలమూరు జిల్లాలో నీళ్ళు వస్తున్నాయా? అసలు రైతులకి నీళ్ళు అందుతున్నాయా? రైతులకు నీళ్లు లేవు, కరెంటు లేదు. చెప్తున్నాను కదా బ్రదర్, ప్రతి ఒక్క కష్టం మళ్ళీ కరోనా కంటే ఎక్కువ కష్టము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనే చెప్పుకోవాలి. ప్రజలు కరోనాలన్నా సుభిక్షంగా అందరూ ఒక కుటుంబం లాగా, మళ్ళీ కుటుంబం కరోనా వచ్చి ఏం చేసింది, మళ్ళీ అందరినీ కుటుంబాన్ని కలిపింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొత్తం కష్టాల పాలు చేసింది. కరోనా కంటే ఎక్కువ దారుణమైన పరిస్థితి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి ఈరోజు విద్యార్థులు కావచ్చు, అనేక మంది విద్యార్థులు, హాస్టల్ విద్యార్థులు, కొన్ని లక్షల మంది విద్యార్థులను మన కేసీఆర్ గారు చదివిపించినారు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో చాలా భిన్నంగా ఉన్నాయని, ఈరోజు పురుగులన్నం పెడుతున్నారని, లేకపోతే విద్యార్థినులకు డార్మెంటరీస్ కానీ ఏ రకంగా కూడా వాళ్ళకి నష్టం చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా నష్టం కలిగిస్తున్నారు. ఏ రకంగా కూడా వాళ్ళకి కనీస వస్తువులు కూడా సమకూర్చలేరనే ఉద్దేశంతో ఈరోజు అనేక మంది విద్యార్థినులు రోడ్డు ఎక్కడ మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి, మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం సుభిక్షమైన రామరాజ్యం రావాలని, రామన్న ఆధ్వర్యంలో రామరాజ్యం రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి 10 ఏళ్ళు ఉంటాడంటారా? 10 ఏళ్ళు కాదు బ్రదర్, ఇప్పటికిప్పుడు ఒకవేళ ఎలక్షన్స్ పెడితే ఇప్పటికిప్పుడు ఈ రోజు ఎలక్షన్లు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు. ప్రజలు ఏంటంటే ఇంకా ఏదో చేస్తారు, ఈయన వస్తే ఇంకా ఏదో చేస్తాడు, ఇప్పటివరకు కడుపు నిండింది కదా, ఇంకా ఏదో చేస్తారనే ఉద్దేశంతో, ఇంకా ఈయన వస్తే ఇంకేదో పెడతాడేమనే ఉద్దేశంతో ఓట్లేసి గెలిపించినారు. కానీ కేసీఆర్ గారి మీద ఎలాంటి ప్రజలకు చాలా ప్రేమ ఉంది. ఒకవేళ ఓడిపోతే మా ఎమ్మెల్యే గారు ఓడిపోతారు కావచ్చు, కేసీఆర్ గారు మాత్రం మా కంపల్సరీగా ఆయనే ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు. ప్రజలు మోసపోయినారు చాలామంది. అలా మన కేసీఆర్ గారు కూడా ప్రతి మీటింగ్లోనూ కూడా చెప్పినారు, మన కష్టాల పాలైతాం, మళ్ళీ మీరు ఓట్లేసి మోసపోకండి, గోసపడతారని కూడా చెప్పినారు. కానీ ప్రజలు మోసపోయినారు నిజంగానే. కూడా ఇప్పటికిప్పుడు ఓట్లు పెట్టినా, ఎలక్షన్లు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని మళ్ళీ మన కేసీఆర్ గారి ప్రభుత్వం 100% వస్తుందని అనుకుంటున్నాం బ్రదర్. 10 సంవత్సరాలు కాదు, ఈ రోజు పెట్టినా కూడా మళ్ళీ వస్తుంది.